హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ తెలంగాణ అభ్యర్థులకి ప్రభుత్వ సంస్థలో ఉన్నటువంటి పలు రకాల పోస్టులకి సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి పోస్టింగ్ కూడా ఏపీ తెలంగాణలోని పర్టికులర్ డిస్ట్రిక్ట్స్లోనే ఉంటుంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారం అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అమేజింగ్ సపోర్ట్. మీ లక్ష్యం మా ధ్యేయం. మరిన్ని ఫ్రీ వీడియోస్ కోసం వాచ్ విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. మై డియర్ ఫ్రెండ్స్, విఎంఆర్ లాజిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవటం అంటే సక్సెస్ని మీ అరచేతిలో ఉంచుకోవటం అని అర్థం. అది మర్చిపోకండి. మీకు ఎటువంటి ప్రశ్న డౌట్ వస్తే ఆ క్వశ్చన్ని, ఆ క్వరీని విఎంఆర్ లాజిక్స్ టెలిగ్రామ్లో పోస్ట్ చేయండి. యూ విల్ గెట్ ద ఆన్సర్స్. మీరు ప్రత్యక్షంగా విఎంఆర్ లాజిక్స్ ఆఫ్లైన్ క్లాసెస్ కోసం చూస్తున్నారా? అయితే హైదరాబాద్లో దిల్షుఖ్నగర్లో సాయిబాబా టెంపుల్ పక్కనే మన విఎంఆర్ లాజిక్స్ ఆఫ్లైన్ క్లాసెస్ కలవు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ యువర్ విఎంఆర్. థ్యాంక్ యూ గైస్. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఎక్స్ సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఈఎస్డబ్ల్యూ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి కాంట్రాక్చువల్ బేసిస్ మీద చాలా రకాల పోస్టుల్ని మనకి విడుదల చేయడం జరిగింది. ఇందులో మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పర్టికులర్ డిస్ట్రిక్ట్స్లో పోస్టింగ్ ఉంటుందని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాము. ఫ్రెండ్స్, ఈ పోస్టులకి సంబంధించి ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్తో పాటు సివిల్ క్యాండిడేట్స్ అంటే నార్మల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. మనకి చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా మనకి 65 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో లాస్ట్ వన్ చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. జాబ్ లొకేషన్ వచ్చేసి ఈ పోస్ట్కి విజయవాడలో ఉంటుంది. 13th అక్టోబర్న దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వచ్చు. ఇంకా క్లర్క్ పోస్టులకు వచ్చేసి గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్ వచ్చేసి గుల్బర్గాలో ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. 13th అక్టోబర్న ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత చౌకీదార్కి సంబంధించి 8th క్లాస్ కానీ లేదా దానికి సంబంధించినటువంటి ట్రేడ్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. 6 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే చిత్తూరు, విజయవాడ, ఏలూరు, కరీంనగర్, కర్నూలు, అలాగే గుల్బర్గా అని చెప్పేసి ఇక్కడైతే దీనికి సంబంధించి ఈ యొక్క జాబ్ లొకేషన్స్ ఇచ్చారు. సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క వేకెన్సీ ఉందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. 13th అక్టోబర్న ఈ పోస్ట్కి సంబంధించి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంకా డ్రైవర్కి సంబంధించి 8th క్లాస్ పాస్ అయ్యి దీనికి సంబంధించినటువంటి పర్టికులర్ హెవీ వెహికల్ అలాగే లైట్ మోటార్ వెహికల్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే కలిగి ఉండాలి, లైసెన్స్లు. 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇక్కడ మనకి గోల్కొండ అలాగే ట్రీ మల్గరి అని చెప్పేసి ఇచ్చారు. సో ట్రై మల్గరి అనేటువంటి ఈ యొక్క ఏరియాస్లో పనిచేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 13th అక్టోబర్న దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. ఇంకా సాఫై వాళ్ళకి సంబంధించి చదవడం వచ్చినట్లయితే దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. 2 పోస్టులు ఉన్నాయి. ఒకటి గుంటూరులో, ఇంకోటి కర్నూలులో పనిచేయాల్సి ఉంటుంది. 12 అక్టోబర్న 12th అక్టోబర్న దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. ఇంకా ఫిమేల్ అటెండెంట్కి సంబంధించి చదవడం వస్తే చాలు అప్లై చేసుకోవచ్చు. 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కడప, ఖమ్మం, విజయవాడ, మహబూబ్ నగర్, చిత్తూరు అలాగే అనంతపూర్కి సంబంధించి జాబ్ లొకేషన్స్ అయితే ఇచ్చారు. 12th అక్టోబర్న దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. ఇంకా డెంటల్ హైజీనిస్ట్ లేదా అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు ఒకటి ఉంది. కడపలో దీనికి సంబంధించిన జాబ్ లొకేషన్ ఇచ్చారు. శాలరీస్ మీరు ఎంత ఉందనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫార్మసిస్ట్కి సంబంధించి 5 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఏలూరు, కర్నూలు, అనంతపూర్ అలాగే గుల్బర్గాలో జాబ్ లొకేషన్స్ అయితే ఇచ్చారు. 11th అక్టోబర్న ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత ఫార్మసిస్ట్తో పాటు ఇంకా మనకి ఫిజియోథెరపిస్ట్కి సంబంధించి కూడా పోస్టులు అయితే ఉన్నాయి. ఒక పోస్ట్ ఉంది, ఇది గుంటూరులో జాబ్ లొకేషను. 11th అక్టోబర్న ఇంటర్వ్యూ ఉంటుంది. ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే గుంటూరు, ట్రైమల్గరి అలాగే గిద్దలూరుకి సంబంధించి మనకి ఇక్కడ జాబ్ లొకేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి బీఎస్సీ ఎంఎల్టీ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. 7 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి గిద్దలూరు, చిత్తూరు, విజయవాడ, ఏలూరు, కర్నూలు, ఖమ్మం, మహబూబ్ నగర్లో దీనికి సంబంధించినటువంటి ఇక్కడ జాబ్ లొకేషన్స్ అయితే ఇచ్చారు. 9th అక్టోబర్న దీనికి సంబంధించిన ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. డెంటల్ ఆఫీసర్కి సంబంధించి బీడీఎస్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. 12 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఏపీ తెలంగాణలో ఇక్కడ జాబ్ లొకేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎంబీబీఎస్ చేసినటువంటి వారు ఎలిజిబుల్. నర్సింగ్ అసిస్టెంట్కి సంబంధించి జిఎన్ఎం కానీ లేదా దీనికి సంబంధించినటువంటి
పర్టికులర్ కోర్స్ ఎవరైతే చేస్తారో నర్సింగ్కి సంబంధించి వారైతే అప్లై చేసుకోవచ్చు. 5 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి ఇక్కడ చిత్తూరు, కర్నూలు, మహబూబ్ నగర్లో ఇక్కడైతే మనకి వేకెన్సీస్ అయితే జాబ్ లొకేషన్ ఇవ్వడం జరిగింది. 6th అక్టోబర్న దీనికి సంబంధించిన ఇంటర్వ్యూస్ ఉంటాయి. మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్కి సంబంధించి, ఇంకా గైనకాలజిస్ట్, మెడికల్ స్పెషలిస్ట్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా ఓఎస్సీ పాలీక్లినిక్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ అనేది రిజర్వ్డ్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ పర్టికులర్ పాలీక్లినిక్కి సంబంధించిన పోస్టులకు వచ్చేసి గ్రాడ్యుయేషన్ చేసి, అది కూడా ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే రిటైర్ అయినటువంటి ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారో వారు ఈ పోస్టులకి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. వారికి కూడా ఇక్కడ బోత్ ఏపీ అండ్ తెలంగాణలో వేకెన్సీస్ అయితే చూపించడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్తో పాటు సివిల్ క్యాండిడేట్స్ కూడా దీనికి సంబంధించి, అంటే నార్మల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ డేటు, టైమింగ్, అలాగే వెన్యూ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేయడం జరిగిందని ఇక్కడైతే క్లియర్ కట్గా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ ఇంటర్వ్యూకి వెళ్ళేటువంటి వారు దీనికి సంబంధించి ఇక్కడ మీకు ఏవైతే ఆ పర్టికులర్ పోస్ట్కి సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా తీసుకువెళ్ళాలని చెప్పేసి మెన్షన్ చేశారు. 10th క్లాసు, 10+2, గ్రాడ్యుయేషన్, అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఆ వర్క్ ఎక్స్పీరియన్స్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా మీరు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. సో వీటన్నిటిని కూడా 1 year అలాగే 11 months పాటు పనిచేయడానికి సంబంధించి కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే భర్తీ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిలప్ చేయాలి, అప్లికేషన్ ఫామ్ ఏంటనేది కూడా ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫర్ ది ఎంప్లాయ్మెంట్ ఇన్ ఈసీహెచ్ఎస్ అని చెప్పేసి ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది స్టార్టింగ్ బ్లాంక్లో మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది ఫిక్స్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అలాగే ఈ విధంగా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి దీనికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్, అలాగే వీటికి సంబంధించిన జిరాక్స్ కాపీస్, మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించిన జిరాక్స్ కాపీస్ కూడా తీసుకొని ఇంటర్వ్యూకి అయితే మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి మనకి ఇక్కడ బేసిక్ క్వాలిఫికేషన్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్, అలాగే డిజైరబుల్ అట్రిబ్యూట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. సో వారికి సంబంధించి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారికి ప్రిఫరెన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. సో వీటికి సంబంధించి మనకి ఇక్కడ శాలరీ ఎంత ఉంటుందనేది కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించిన క్వాలిఫికేషన్స్తో కూడినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసి ఇంటర్వ్యూస్కి అయితే రెడీ అవ్వండి. సో ఆ పర్టికులర్ డేట్స్లో మీకు ఎప్పుడైతే ఇంటర్వ్యూ జరుగుతుందో ఆ ఇంటర్వ్యూ డేట్స్లో మీరు హెడ్ క్వార్టర్స్ అయినటువంటి సికింద్రాబాద్ కానీ లేదా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పర్టికులర్ సబ్ ఏరియాస్లో మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలని చెప్పేసి మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.